Garuda Express, an international courier service. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒకంత ఆసక్తికర, కొంత సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఓటర్ల జాబితా విషయంలో ఈసీ వెలువరించిన నిర్ణయంతో దాదాపు 15,000 మంది ఓటు హక్కును కోల్పోతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ మరికొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఓటర్ లిస్టుపై ఈసీ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది జనవరికి ముందు ఓటర్ల జాబితాలో పేర్లను కలిగి ఉన్న వాళ్లు మాత్రమే ఉప ఎన్నికల్లో ఓటు వేయగలరని సీఈసీ స్పష్టం చేసింది. జనవరి తర్వాత ఓటు హక్కు కోసం పేర్లను నమోదు చేసుకున్న వారెవరూ ఉప ఎన్నికలో ఓటు వేయలేరని తెలిపింది. ఇటీవల నంద్యాలలో భారీ ఎత్తున కొత్త ఓట్లు నమోదయ్యాయి. దాదాపు 15,000 ఓట్లు ఇలా నమోదైనట్లు సమాచారం. భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక తథ్యమైన పరిస్థితుల మధ్య వీళ్ల పేర్లు ఓటర్ లిస్టులో నమోదయ్యాయి. వీటిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఓట్లు అన్నీ దొంగ ఓట్లు అని, నకిలీ అడ్రస్లతో పక్క నియోజకవర్గాల వారిని కూడా నంద్యాల ఓటర్ లిస్టులో చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం కొత్తగా నమోదైన ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ఈ ఏడాది జనవరికి ముందు నమోదైన వారు మాత్రమే ఓట్లు వేయగలరని స్పష్టం చేసింది. దీంతో ఇటీవల ఓటర్ లిస్టుకు ఎక్కిన దాదాపు 15,000 పేర్లకు ఓటు హక్కు లేకుండా పోయింది.